నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో బాలికా విద్య ప్రోత్సాహకానికి బడికొస్తా పథకం నేడు ఆరంభించనున్న చంద్రబాబు 1,82,000 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ. తెలంగాణలో భానుడి భగభగలు, నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరిక. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత, గుండెపోటుతో హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మృతి. సూరత్లో నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలు. 11 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. హైకోర్టులో ఖాళీల భర్తీకి కీలక ముందడుగు. న్యాయమూర్తులుగా 51 మంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేసిన కొలీజియం. పర్సనల్ లా ముస్లింల రాజ్యాంగ హక్కు స్పష్టం చేసిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు. కారణాలు లేకుండా తలాక్ చెబితే సామాజిక బహిష్కరణ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు వరుసగా 4వ విజయం. గుజరాత్పై 6 వికెట్ల తేడాతో గెలుపు. బెంగళూరును ఓడించిన పూణే. ఆంధ్రప్రదేశ్లో బడికెళ్లే బాలికల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైకిళ్లు అందించనుంది. ఈ మేరకు బడికొస్తా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలో ప్రారంభించనున్నారు. ఈ ఏడాది మొత్తం 1,82,000 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ప్రతి ఏటా ఈ పథకం కోసం 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. బాలికా విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక, ఎయిడెడ్, మోడల్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినులకు బడికొస్తా పథకం ద్వారా సైకిళ్లను పంపిణీ చేయనుంది. ఈ పథకాన్ని విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ప్రభుత్వ సర్వే ప్రకారం ఆడపిల్లలు సర్కారీ బడుల నుంచి 7, 8 తరగతుల తర్వాత ఎక్కువగా బడి మానిస్తున్నారు. ఇలాంటి డ్రాపౌట్లను నిరోధించేందుకు సైకిళ్ల పంపిణీ పథకం కొంతవరకు దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కస్తూర్బా విద్యాలయాలతో పాటు ఇతర పథకాలు, కార్యక్రమాల ద్వారా బాలికా విద్యను సర్కారు ప్రోత్సహిస్తోంది. అయితే 9వ తరగతిలో సైకిళ్లు ఇవ్వడం ద్వారా మిగిలిన 2 ఏళ్ల హైస్కూలు విద్యతో పాటు ఇంటర్ పూర్తి చేయడానికి విద్యార్థినులు ఇష్టపడతారని అంచనా. సైకిళ్ల పంపిణీకి 3 కంపెనీలతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. పథకాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఆయా కంపెనీలే స్కూళ్ల వద్ద సైకిళ్లు పంపిణీ చేస్తాయి. పథకం అమలు పర్యవేక్షించేందుకు బడికొస్తా పేరిట యాప్ను కూడా రూపొందించారు. వేసవి తర్వాత రోజు ఎన్ని సైకిళ్లు పంపిణీ చేశారనే సమాచారాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యాప్లో పొందుపరచాల్సి ఉంటుంది. విజయవాడలో బడికొస్తా కార్యక్రమ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. 1.82 lakhs గర్ల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ సైకిల్స్ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆడపిల్లలకు విద్య చాలా అవసరం అని చెప్పి ప్రభుత్వం భావిస్తుందో దాన్ని ప్రోత్సహించడం కోసం ఈ బాలికలకి సైకిల్స్ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ అయిన ప్రతి ఒక్క గర్ల్ స్టూడెంట్ కూడా సైకిల్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. మొత్తం హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా పాల్గొని పిల్లలతో పాటు కొంత దూరం ర్యాలీగా వాళ్ళు సైకిల్ మీద ట్రావెల్ చేస్తారు. బడికొస్తా పథకం ద్వారా విద్యార్థినులకు అందించే సైకిళ్ల సంఖ్యను భవిష్యత్తులో మరింత పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా ఆదిలాబాద్లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలు, రామగుండంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడిమికి తోడు వడగాల్పుల ప్రభావం వల్ల ప్రజలు అల్లాడిపోయారు. హైదరాబాద్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ 20% లోపే ఉండడం వల్ల వేడిమి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను ఏర్పడడం వల్ల వాతావరణ మార్పుల ప్రభావంతో తెలంగాణలో తేమ శాతం తగ్గిపోతోంది. మరో 3 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల కన్నా ఎక్కువ నమోదు కానున్నాయని, పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా ఆపాలని వైకాపా అధినేత జగన్, విజయసాయిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రాజెక్టును ఆపేందుకు స్థానిక రైతుల్ని జగన్ రెచ్చగొడుతున్నారని, సుప్రీంకోర్టు గ్రీన్ ట్రైబ్యునల్లో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాయడం ఇందులో భాగమేనన్న దేవినేని ప్రాజెక్టును ఆపడమే వైకాపా లక్ష్యమని విమర్శించారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న ఆయన 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా సాగునీటిని తరలిస్తామని తెలిపారు. నేడు పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతరం జిల్లాల వారీగా జల సంరక్షణ పనులు పరిశీలించనున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయటం, సుప్రీంకోర్టులో కేసులు వేయటం, పక్కనున్న రాష్ట్రాల వాళ్ళకి ఈ ప్రశ్నలో సమాచారం అంతా ఇచ్చి మీ అధికారులను పంపించండి, ఆ కమిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టులో మేము విష పదార్థాలను ఎత్తిపోస్తున్నామంట, దానివల్ల సామాజికవేత్తకి ఆరోగ్యం ఊపిరితిత్తులు చెడిపోయినాయి అంట, కాబట్టి పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలంట. మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాల వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా దేవినేని నెహ్రూ పనిచేశారు. విజయవాడ రాజకీయాల్లో దశాబ్దాలుగా క్రియాశీలక పాత్ర పోషించిన నెహ్రూ కంకిపాడు నుంచి 5 సార్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1 సారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఎన్టీఆర్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్లిన ఆయన ఇటీవలే తిరిగి తెలుగుదేశంలోకి వచ్చారు. దేవినేని కుమారుడు అవినాష్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం తర్వాత తొలిసారి స్వరాష్ట్రం గుజరాత్లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పటిదార్ ఆందోళనకు కేంద్ర బిందువుగా నిలిచిన సూరత్లో మోదీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నగరం మొత్తం మోదీ కటౌట్లతో, భారీ స్వాగత బ్యానర్లతో నిండిపోయింది. సూరత్ విమానాశ్రయం నుంచి సర్క్యూట్ హౌస్ వరకు సుమారు 2 గంటల పాటు రోడ్ షో సాగగా మోదీ నినాదాలతో నగరం మార్మోగింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం తర్వాత తొలిసారి సొంత రాష్ట్రం గుజరాత్లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికలకు మోదీ కార్డుతోనే వెళ్లాలనుకుంటున్న భాజపా అధిష్టానం ప్రధాని పర్యటనను చక్కగా వినియోగించుకుంది. పటిదార్ ఆందోళనకు ఆయువుపట్టులా నిలిచిన సూరత్లో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. సూరత్ విమానాశ్రయం నుంచి సర్క్యూట్ హౌస్ వరకు సాగిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాలుపంచుకుంది. సుమారు 50,000 మంది 25,000 ద్విచక్ర వాహనాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. వీరిలో సగం మంది యువతులున్నారు. రాత్రి 7:25 నుంచి 9:25 వరకు రోడ్ షో సాగగా అంతసేపు ప్రధాని కారులో నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తూనే ఉన్నారు. ప్రదర్శన సాగిన ప్రదేశంలో ప్రతి 200 మీటర్లకు ఒక స్వాగత గేట్ సహా 3D లేజర్ షోలు ఏర్పాటు చేశారు. వందలాది మంది ఒక సమూహంగా ఏర్పడి జాతీయ జెండాలు చేతబూని మోదీ మోదీ, భారత్ మాతాకి జై వంటి నినాదాలు చేశారు. రోడ్ షో 11 కిలోమీటర్ల వరకు సాగగా ఆ దారి వెంబడి రహదారి పక్కన కేంద్ర పథకాలు ముద్రించిన 11 కిలోమీటర్ల చీరను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న భవంతులపైకి ఎక్కి మోదీని చూసేందుకు అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపారు. ఇల్లు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాల బయట మోదీ అభిమానులు భారీ ఎత్తున నిల్చుని ప్రధానికి ఘనస్వాగతం పలికారు. 1,00,000 మంది సంతకాలు చేసిన 1,008 మీటర్ల పొడవైన బ్యానర్ను కూడా రోడ్ షోలో ప్రదర్శనకు ఉంచారు. బేటీ బచావో, బేటీ పడావో, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా వంటి మోదీ ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించిన బ్యానర్లను అడుగడుగునా ప్రదర్శించారు. విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన 22 అడుగుల మోదీ కటౌట్ ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రోడ్ షో అనంతరం మోదీ సర్క్యూట్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్లో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. బాజీపురాలో డైరీ ప్రాజెక్టులకు సంబంధించిన 2 ప్రాజెక్టుల శంకుస్థాపనలో పాల్గొంటారు. అనంతరం అక్కడ భారీ బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం దాద్రానగర్ హవేలీలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమం సహా మరో సభలోనూ మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత సౌరాష్ట్రలోని బోతడ్ సహా చుట్టుపక్కల జిల్లాలకు సాగు, తాగునీరు ఇచ్చే సౌనీ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించడం సహా 2వ దశకు శంకుస్థాపన చేస్తారు.
దేశంలోని 10 హైకోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం సుప్రీంకోర్టు కొలీజియం 51 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. ఉన్నత స్థాయిలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఇటీవలే ఆమోదించిన నిబంధనావళికి అనుగుణంగా కొలీజియం ఈ మేరకు చర్యలు చేపట్టింది. వేరువేరు హైకోర్టుల కొలీజియాల నుంచి వచ్చిన 90 పేర్లను పరిశీలించిన సుప్రీంకోర్టు కొలీజియం 51 మంది పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో 20 మంది న్యాయమూర్తులు, 31 మంది న్యాయవాదులు ఉన్నారు. కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు సహా మరికొన్ని హైకోర్టులకు కొత్త న్యాయమూర్తుల నియామకం పూర్తి కానుంది. వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలులో ఈ వారం మరో కీలక అడుగు పడనుంది. ఇప్పటికే జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతాల్లో పన్నులు ఉండాలని జీఎస్టీ మండలి నిర్ణయించగా వాటి పరిధిలోకి వచ్చే వస్తువులు, సేవలు ఏంటనేవి తేల్చేందుకు ఈ వారంలో ఫిట్మెంట్ కమిటీ సమావేశమై ఓ విధానాన్ని రూపొందించనుంది. కొత్త పన్నుల విధానం అమలు కారణంగా ధరలు పెరగకుండా ఉండేలా విధాన రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోనుంది. మే 18, 19 తేదీల్లో శ్రీనగర్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశం నాటికి ఫిట్మెంట్ కమిటీ పలుమార్లు సమావేశం కానుంది. ముందుగా సేవలపై పన్ను శాతం నిర్ణయించిన తర్వాత వస్తువులపై పన్ను శాతాన్ని నిర్ణయించనున్నారు. ప్రస్తుతం కొన్ని వస్తువులపై విలువ ఆధారిత పన్ను వ్యాట్, సేవా పన్ను విధిస్తుండగా వాటిపై మొత్తంగా 18% పన్ను విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 12.5% వ్యాట్ పడుతున్న వస్తువులన్నీ 12% పరిధిలోకి వస్తాయి. రవాణా రంగంపై 12% జీఎస్టీ ఉండే అవకాశం ఉంది. 9% పరిధిలో ఉన్న సేవలన్నీ 12% పరిధిలోకి రానున్నాయి. పుణ్యక్షేత్రాలు, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, పాత్రికేయ వృత్తి తదితర 60 సేవలపై సేవా పన్ను మినహాయించడంపై కమిటీ సమాలోచనలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునీకరించిన మాతా శిశు విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన స్త్రీలకు ప్రభుత్వం 6,000 రూపాయలు అందజేస్తుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది అన్యూజువల్ గా ఇంత ఎండాకాలం వచ్చినా ఇంకా స్వైన్ ఫ్లూ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి, కానీ అవి అంత సివియర్ గా మాత్రం ఉండట్లేదు. జనరల్ గా వచ్చింది స్వైన్ ఫ్లూ పాజిటివ్ వస్తున్నాయి, కానీ అంటే స్వైన్ ఫ్లూయే, కానీ ఆ సివియరిటీ అంత సివియర్ గా లేకుండా వస్తున్నాయి. దీంట్లో మనం డెఫినెట్ గా ఈ స్వైన్ ఫ్లూ వచ్చిన చోట కావాల్సిన చర్యలు అన్నీ తీసుకుంటున్నాం. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చడంపై చంద్రబాబు సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆయన వచ్చే వాల్మీకి జయంతి నాటికి ఈ అంశంలో శుభవార్త వింటామని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యవహారాన్ని కుటుంబ సమస్యగా పేర్కొన్న ఆయన త్వరలోనే అంతా సమసిపోతుందని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలుగుదేశం నేతలకు సూచించారు. మీడియా సానుకూలంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాపై పార్టీ నేతలకు నియంత్రణ లేకుండా పోతోందని, తెలుగుదేశం ప్రభుత్వం నేతలపై విపరీతమైన తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. దీనికి అడ్డుకట్టపడాలని స్పష్టం చేశారు. తప్పుడు, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటే మిగతా వారికి హెచ్చరిక అవుతుందని చెప్పారు. భాజపాది మత కల్లోలాలు సృష్టించే మనస్తత్వమే తప్ప ప్రజాశ్రేయస్సు గురించి ఆలోచించే గుణం కాదని తెరాస ఎంపీ కవిత ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు బీసీఈ, గిరిజన రిజర్వేషన్లకు ఎలా ఆమోదముద్ర వేయించాలో తెలుసని వ్యాఖ్యానించారు. తెరాస ఆవిర్భావ దినోత్సవం కోసం గులాబీ కూలీ చేసిన కవిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వస్త్ర దుకాణ సముదాయంలో చీరలు అమ్మి 6,90,000 రూపాయలు సంపాదించారు. మత కల్లోలాలు సృష్టించి బతికేటటువంటి పార్టీ. ఆ పార్టీకి ఈ అంశాల పట్ల చిత్తశుద్ధి ఉందని నేను అనుకోను. మరి అటువంటి పార్టీ నుంచి పెద్ద వేరే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. వారికి మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, పేదరికం ఆధారంగా అందరూ కూడా తెలంగాణలో బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి సహకరించాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జనాభా నిష్పత్తిలో మార్పులు వచ్చినాయి. పేదరికాన్ని కూడా చూసి, వెనుకబాటుతనాన్ని చూసి ఇచ్చేటటువంటి రిజర్వేషన్లలో దయచేసి సహకరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరినీ కూడా మేము కోరుతాం.
2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన కందుకూరి వీరేశలింగం రంగస్థల పురస్కారాలను రాజమహేంద్రవరంలో ఎంపీ మురళీమోహన్ ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో జానపద, నాటక, సినిమా, బుర్రకథ కళాకారుడు కర్నాటి లక్ష్మీ నర్సయ్య, సాంఘిక నాటక కళాకారుడు చింతా కబీర్దాసు, రాయలసీమకు చెందిన పౌరాణిక నాటక కళాకారిణి సురభి రజనీభాయ్లను పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరికి ఒక్కొక్కరికి ₹1,00,000 నగదు పురస్కారంతో సన్మానిస్తామని ఎంపీ తెలిపారు. ముస్లింలలో 3 సార్లు తలాక్ చెప్పి భార్యలకు విడాకులు ఇవ్వడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లక్నోలో 2 రోజుల పాటు సమావేశమైన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ అంశంలో మార్గదర్శకాలు రూపొందించింది. షరియతులు చెప్పిన సరైన కారణాలు చూపకుండా తలాక్ చెప్పే వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని 10 అంశాలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇదే సమయంలో వివాహ ఆహ్వాన పత్రికలు చెల్లుబాటు అవుతున్న విధంగానే వాట్సాప్లో పంపే తలాకులు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా అన్నది రాజ్యాంగ హక్కని పేర్కొన్న బోర్డు అందులో మార్పులు చేయడం అంటే ఖురాన్ను తిరగరాయడమేనని అభిప్రాయపడింది. తలాకుకు సంబంధించి ప్రసార మాధ్యమాలు గోరంతలు కొండంతలు చేస్తున్నాయని పేర్కొన్న బోర్డు ఈ విషయంలో సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని కోరింది. దేశంలో ఇతర మతాల్లో విడాకులు తీసుకునేవారు 3.7% ఉంటే అది ముస్లింల్లో 0.15% అని పేర్కొంది. తప్పుడు విధానంలో తలాక్ చెప్పి విడాకులు ఇచ్చిన వ్యక్తుల భార్యలకు బోర్డు అండగా ఉంటుందని తెలిపింది. అటు అయోధ్య అంశంపై కూడా స్పందించిన ఏఐఎంపీఎల్బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రెహమానీ ఆ విషయం న్యాయస్థానం వెలుపల పరిష్కారం కాదన్నారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై త్వరితగతిన విచారణ జరిపి తీర్పు వెలువరించాలన్నారు. ఆ తీర్పును తప్పక స్వాగతిస్తామని చెప్పారు. ఓటు ఎవరికి పడిందో నిర్ధారించే కాగితపు రసీదు వచ్చే అధునాతన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనుగోలుకు సత్వరమే నిధులివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించే విధంగా వీవీపీఏటీ ఈవీఎంలను సకాలంలో కొనాలంటే సాధ్యమైనంత త్వరగా నిధులివ్వాలని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఈవీఎంల కొనుగోలును ఆలస్యం చేయడం ఏమాత్రం తగదని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు రాసిన లేఖలో పేర్కొన్న సీఈసీ నజీం జైదీ పాత ఈవీఎంలపై విపక్షాల ఆరోపణల్ని పరోక్షంగా ప్రస్తావించారు. వీవీపీఏటీ ఈవీఎంలను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. నిధులు జారీ చేస్తే కొత్త తరం ఈవీఎంల తయారీ కోసం ఉత్పత్తిదారులైన బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్కు కొనుగోలు ఆదేశాలు ఇస్తామని, వారు అవి ఉత్పత్తి చేయడానికి 30 నెలల గడువు పడుతుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ వివరించారు. 2019 ఎన్నికల కోసం 16 లక్షలకు పైగా వీవీపీఏటీ ఈవీఎంలు అవసరం కాగా వాటి కొనుగోలుకు 3,174 కోట్ల రూపాయల్ని సత్వరమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఈసీ 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు 11 లేఖలు రాసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.